ఈ చెట్లు మొత్తం కానీ క్లీన్ చేస్తే ఈ దారి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పోతుంది. చూడండి, కేవలం చెట్లు మాత్రమే ఉన్నటువంటి ఇది. దీన్ని పూర్తిగా కూడా జేసీబీ పెట్టి జేసీబీ ద్వారా ఈ చెట్లు మొత్తం క్లీన్ చేస్తే రేణిగుంటకు ప్రత్యామ్నాయం రోడ్డు ఏర్పాటు అవుతుంది. ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి ఏదైతే అండర్ గ్రౌండ్ రోడ్డు ఉందో అది చేస్తున్నారు, మంచిది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ దారి ఏర్పాటు చేస్తే పుష్కలంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ దారి ఏర్పాటు అవుతుందని చెప్పేసి నేను సిఐటియు రేణిగుంట మండల కమిటీ తరపున డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో ప్రజా సంఘాలన్నీ కలిసి కూడా ఈ ప్రత్యామ్నాయం ఇదే లాస్ట్ రైల్వే బ్రిడ్జి ఎండ్ అవతలికి వెళ్తే మళ్ళీ రోడ్డు బాగుంది, మంచి అక్కడ క్లారిటీగా ఉంది. ఈ కొంత దూరం మాత్రమే క్లీన్ చేయమని చెప్పి మేము పదే అడుగుతున్నాం. కానీ రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు అందరూ కలిసికట్టుగా ఒక ఏకతాటిగా ఒక మాట మీదకి వచ్చి ఈ రోడ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ, సిఐటియు, రేణిగుంట కమిటీల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. మీరందరూ కూడా ఆలోచించండి. ఇది న్యాయమైనటువంటి సమస్య, ఖర్చు లేనటువంటి సమస్య కూడా ఇది. ఒకసారి అందరూ కూడా రేణిగుంటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం పైన ప్రశ్నించండి. అధికారుల దగ్గర నుంచి రోడ్డు ఏర్పాటు చేసుకున్నాం.